సాగు రంగంలో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక రైతులకు సమాచారం సకాలంలో చేరువవుతోంది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో వివిధ మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు సూచనలు అందిస్తూ ప్రభుత్వ యంత్రాంగం సైతం తమ వంతు సహకారాన్ని అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేకంగా 155-251 టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులో ఉంచింది. 2020లో కృష్ణా జిల్లా గన్నవరంలో ఏర్పాటైన ఈ కేంద్రం నుంచి రైతుల సందేహాలకు వెనువెంటనే సమాధానాలు అందుతున్నాయి. సమీకృత రైతు సమాచార కేంద్రం అండి. టోల్ ఫ్రీ నంబర్ 155251 ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తుంది. వ్యవసాయ మరియు ఉద్యాన శాఖలకు సంబంధించిన వివిధ పంటలకు సంబంధించిన ఏ సమస్య అయినా విత్తనం వేసే దగ్గర నుంచి విత్తనం తీసే వరకు వివిధ రకాల సమస్యలు, పోషక సమస్యలు కానీ, విత్తన శుద్ధి కానీ, పురుగులు తెగుళ్ళ యాజమాన్యం గురించి కానీ, వివిధ సమస్యల గురించి రైతులు అడిగి తెలుసుకోవచ్చు. ప్రతిరోజు 300 నుంచి 400 వరకు కాల్స్ వస్తుంటాయండి. ఒకవేళ ఆ సిబ్బందికి తెలియనట్లయితే అందుబాటులో ఇక్కడ శాస్త్రవేత్తలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుని ఆ సందేహాలకి సమాధానాలు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి సందేహపడకుండా కాల్ సెంటర్కి కాల్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. ఒకవేళ సిబ్బందికి రైతు అడిగిన సమస్యకి తెలియకపోతే వాళ్ళు ఏమన్నా పురుగులు కానీ, తెగుళ్ళు కానీ, లేదా పోషక సమస్యల గురించి కానీ, పంటలకు సంబంధించిన ఫోటోల్ని వాట్సాప్ నంబర్లు ఉన్నాయి, ఒక 5 నంబర్లు ఇచ్చున్నాము. వాటికి ఫోటోలు పంపించడం ద్వారా కూడా సమస్యలను నివృత్తి చేసుకోవచ్చు. ఒకవేళ ఈ రైతులు చెప్పిన సమస్య తీవ్రమైందనుకోండి, ఆ గ్రామంలో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ ఎక్కువగా ఉందని తెలిసినప్పుడు జిల్లా స్థాయిలో ఉన్న డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్ వారికి ఇన్ఫర్మేషన్ అందిస్తాము. వాళ్ళ దగ్గరలో ఉన్న శాస్త్రవేత్తల సహాయంతో వాళ్ళ డయాగ్నోస్టిక్ ఫీల్డ్ విజిట్ చేసి అక్కడున్న సమస్యను తెలుసుకుని వాళ్ళకి తగిన నివారణ గురించి చెప్పడం జరుగుతుంది. పంటకు చీడపీడలు ఆశించినా, ప్రకృతి ప్రతికూలతలతో పంటలు దెబ్బతిన్నా ఏ ఎరువు ఎంత మోతాదులో వేయాలో తెలుసుకోవాలన్నా ఒక్క ఫోన్ చేస్తే క్షణాల్లో పరిష్కారం చెబుతున్నారు. కొన్నిసార్లు ఫోటో తీసి పంపించాలని సూచిస్తున్నారు. ఒకే రకమైన సమస్యలు ఎక్కువ మంది రైతులకుంటే దాని తీవ్రతను అంచనా వేస్తూ గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాల నిర్వహణ కోసం కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతము ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్లో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా పనిచేస్తాను. ఇక్కడ ముఖ్యంగా ఈ కాల్ సెంటర్లో మన రాష్ట్రంలో పండించే వివిధ పంటలకు సంబంధించి వివిధ జిల్లాల నుంచి రైతులు ప్రశ్నలు అడుగుతుంటారు. వరిలో కానీ, అపరాల్లో కానీ, లేకపోతే నూనె గింజల పంటల్లో కానీ ఏమి రకాలు విడుదలైనటువంటి మన వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదలైనటువంటి రకాలు ఏమేమి ఉన్నవి, అవి ఎప్పుడెప్పుడు వేసుకోవచ్చు, అదేవిధంగా ఎటువంటి ఎరువులు, ఏ మోతాదులో ఎరువులు వేసుకోవాలా, కలుపు మందులు, కలుపు నివారణ ఏ విధంగా చేయాలి, సమగ్ర సస్యరక్షణ పద్ధతులు, వాటి మీద ప్రశ్నలు అడుగుతుంటారు రైతాంగం. ఆ వచ్చిన ప్రశ్నలను మనకి ఇక్కడ సిబ్బంది రిసీవ్ చేసుకొని దానికి సంబంధించి వాటికి ఏదైనా నివారణ మార్గాలు చెప్తూ ఉంటారు. ఆ నివారణ మార్గాలు వాళ్ళు చెప్పిన నివారణ మార్గాలలో ఏదైనా అనుమానం వచ్చినా కానీ, డౌట్లు వచ్చినా కానీ మన వ్యవసాయ శాస్త్రవేత్తలు, హార్టికల్చర్ విభాగం నుంచి, తర్వాత వెటనరీ విభాగం నుంచి ఉన్న ఇక్కడ శాస్త్రవేత్తలు ఉంటారు. ఆ శాస్త్రవేత్తలకు ఆ ప్రశ్నను మళ్ళా బదిలీ చేస్తారు. శాస్త్రవేత్తలు ఆ ప్రశ్నను కూలంకషంగా పరిశీలించి దానికి సమాధానం ఇస్తారు. వారు కూడా ఏదైనా డౌట్ వచ్చినప్పుడు, అనుమానం వచ్చినప్పుడు మళ్ళీ వ్యవసాయ విశ్వవిద్యాలయం కానీ, హార్టికల్చర్ యూనివర్సిటీకి కానీ సంప్రదించి ఆ రోజు ఆ ప్రశ్నకు సమాధానం వచ్చేటట్టు చూస్తారు. ప్రతిరోజు కూడా వ్రాపప్ సెక్షన్ అనేది ఉంటుంది. ఈ వ్రాపప్ సెక్షన్లో ముందు రోజు వచ్చినటువంటి ప్రశ్నలు, ఏమేమి ప్రశ్నలు ఉన్నాయో ఆ ప్రశ్నలన్నింటికి కూడా వ్యవసాయ శాస్త్రవేత్తలు, తర్వాత నోడల్ ఆఫీసరు, తర్వాత డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ అందరూ కూర్చొని సిబ్బందితోటి కలిసి మాట్లాడి ఏమేమి ప్రశ్నలు వచ్చినాయి, ఏ విధంగా ఉంది, ఎటువంటి సమాచారం ఇస్తున్నాము, ఇంకా మనం దాన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనే విషయం మీద మానిటర్ చేసుకొని డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ మనకి ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ విషయానికి వస్తే కనుక వివిధ విద్యాన పంటల గురించి రైతులు ఎల్లప్పుడూ అనేక సమస్యల గురించి మనకు కాల్స్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మనకు పూత రాలే సమస్య, పిందె రాలే సమస్య, మ్యాంగోలో తేనె మంచు పురుగు, వివిధ రకాలైనటువంటి చీడపీడల గురించి మనకు కాల్స్ వస్తూ ఉంటాయి. అలాగే వివిధ పూలకు సంబంధించిన తోటల గురించి, వివిధ పంటల్లో ఏ రకాలు వేసుకోవాలి, మొక్కలు ఎక్కడ దొరుకుతాయి, ఇవన్నీ మనకు కాల్స్ వస్తూ ఉంటాయి. దానికి సంబంధిత ప్రదేశాల ఫోన్ నెంబర్లు, దానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా మనము రైతులకు అందిస్తుంటాము. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రభుత్వ పని దినాల్లో ఈ కేంద్రం అందుబాటులో ఉంటోంది. వ్యవసాయ బీఎస్సీ, ఎంఎస్సీ చేసిన 34 మంది ఈ కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్లుగా పనిచేస్తున్నారు. క్షేత్రస్థాయిలోనూ వీరికి అనుభవం ఉండటంతో రైతుల సమస్యలకు తగిన సూచనలు అందిస్తున్నారు. ఫస్ట్ ఫార్మర్ నేము నమోదు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మండలము,
గ్రామము, జిల్లా నమోదు చేసుకుంటాము. తర్వాత స్టేజ్ ఆఫ్ ది క్రాప్, పంట ఏ దశలో ఉందనేది తెలుసుకోవడం జరుగుతుంది. దాన్ని బట్టి వెరైటీ తెలుసుకుంటాము. దాంతోపాటుగా ఆయన పెట్టినటువంటి చెప్పినటువంటి విధానాన్ని బట్టి పురుగుల తెగుళ్ళ ఏంటనేది కనుక్కోవడం జరుగుతుంది. మాకు ఏదైనా ప్రాబ్లమేటిక్గా ఉంది అనుకున్నప్పుడు మేము ఒక వాట్సాప్ నెంబర్ మాకు ఇవ్వడం జరిగింది. వాట్సాప్ నెంబర్కి మేము ఫొటోస్ పెట్టించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఫోటో చూసిన తర్వాత మాకు మేము చెప్పగలిగినటువంటి ఆన్సర్ ఏదైనా ఇవ్వగలిగినటువంటి పెస్ట్ డిసీజ్ అయితే కనుక మేము చెప్తాము. లేదు మాకు ప్రాబ్లమేటిక్గా ఉంది అనుకుంటే మాకు హార్టీ కానీ, అగ్రి కానీ, ఫిషరీస్ కానీ, సెరికల్చర్ కానీ అన్ని రకాలుగా మాకు వివిధ విభాగాల నుంచి సైంటిస్టులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ రైతు చెప్పిన దాన్ని బట్టి పంటల్లో వచ్చే తెగుళ్ళు కానీ, పురుగు కానీ ఏదైనా ఉంటే దానికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ రాసుకొని ఆ పంటలకి ఏమేమి పురుగు మందులు వాడాలి, తెగులు మందులు వాడాలి అన్నీ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రైతు ఒక వారం రోజుల ముందు నుంచి కూడా ఎరువులు ఏమి వేశారో, పురుగు మందులు ఏమి వేశారో అవన్నీ నోట్ చేసుకుని దాని ప్రకారంగా అవే మందులు కాకుండా వేరే మందుల్ని ఆల్టర్నేట్గా ఇవ్వడం జరుగుతుంది. పురుగు మందులు కాకుండా సేంద్రియ పద్ధతిలో కూడా మనం చెప్పడం జరుగుతుంది. రైతు సేవా కేంద్రానికి ఎప్పుడు ఎవరు ఫోన్ చేసినా ఒకేసారి 34 కాల్స్ స్వీకరించి వాటికి సమాధానం చెప్పే వ్యవస్థ ఇక్కడ అందుబాటులో ఉంది. ఈ కేంద్రం నుంచే ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న పాడి పంటలు ఛానల్ కూడా పనిచేస్తోంది. అలాగే రైతుల కోసం పాడి పంటలు పేరిట మాసపత్రిక కూడా నిర్వహిస్తున్నారు.